న్యూ ఇయర్కి స్పెషల్గా ఇలా హెల్తీగా గోధుమ పిండి పిజ్జా చేసుకోండి. 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు రవ్వ, 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1/2 కప్పు వరకు పెరుగు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పిండిని ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండిని ఇలా ముందుకు ప్రెస్ చేస్తూ కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత పిండిని మళ్ళీ కలుపుకోవాలి. ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి ముద్దను తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేలతో అంచులను ఇలా ఒత్తుకోవాలి. ఒక ఫోక్ తీసుకొని ఘాట్లు పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు టొమాటో కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ మైనీస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మోజరెల్లా చీజ్ కూడా పెట్టుకొని ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, పన్నీర్తో ఇలా డెకరేట్ చేసుకొని కొంచెం మైనీస్, మోజరెల్లా చీజ్ కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఒరెగానో, చిటికెడంత సాల్ట్ వేసుకొని అంచుల చుట్టూ కొంచెం బటర్ వేసుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకొని 25 to 30 minutes బేక్ అవనిస్తే పిజ్జా రెడీ.